హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఒక అమానవీయమైనటువంటి చర్య. ఎందుకంటే తను చేసిన తప్పేంటి? అక్కడ తన సినిమా ప్రమోషన్ కోసం తను వెళ్ళాడు, తనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమన్నట్టు సినిమా థియేటర్ యాజమాన్యం పోలీసులకు లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ని చాలా చాలా ఈజీగా తీసుకొని ఇంత పెద్ద దారుణానికి కారణమైంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇదే విషయంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు కదా, మీరు ఏమంటారు దీనిపైన అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ఆన్సర్ చెప్పారో తెలిసి మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నాకు తెలియదు, కనుక్కొని చెప్తా అంటూ హడావుడిగా కారెక్కి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అసలు రేవంత్ రెడ్డికి తెలియనప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి హ్యాండిల్లో ఉంటుంది? ముఖ్యమంత్రి హ్యాండిల్లోనే ఉంటుంది. ఏమీ తెలియని రేవంత్ రెడ్డి ఎలా లా అండ్ ఆర్డర్ని చూస్తూ ఉన్నారు? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తెలీదా? ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం తెలీదా? కోర్టు ముందు వందలాది మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెడతాం తెలీదా? సినిమా థియేటర్ దగ్గర సాధ్యమైనంత సెక్యూరిటీ ఇవ్వకుండా ఒక మహిళ మరణానికి కారణమైనటువంటి ప్రభుత్వము పోలీసులు ఇప్పుడు ఒక వ్యక్తిని కొన్ని వందల మంది అక్కడ గుమ్ముగూడి ఉన్నప్పుడు ఒకే వ్యక్తిని కేసు పెట్టి ఆ కేసులో తనని అరెస్ట్ చేసి జైలుకు పంపించి శిక్ష పడే విధంగా ప్లాన్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అన్ని పథకాలు ఇస్తా అన్నారు, ఆ పథకాలు అందక చాలామంది చనిపోతూ ఉన్నారు. హైడ్రా అని అన్ని కొంపలు కూల్చేశారు, సొంత ఇళ్ళని కోల్పోయి బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని 2 చనిపోయారు. దానికి మరి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా వద్దా? ఆ ఘటనకు కారణమైనటువంటి మీ పైన కూడా కేసు పెట్టి జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది కదా. మరి అల్లు అర్జున్ అక్కడ జరిగినటువంటి విపత్తుకు కారణమైనప్పుడు మీరు స్వతహాగా ఆర్డర్స్ ఇచ్చి హైడ్రా అనే ఒక సిస్టాన్ని తయారు చేసి ఇంతమంది మరణాలకు కారణమైనటువంటి మీ పైన కూడా కేసు పెట్టి జైల్లో వేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ హైడ్రాని అలాగే ఆపేసి మీరు ఎందుకు గతంలో కూల్చిన వారికి నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు? సో అల్లు అర్జున్ కేసు మీకు తెలియకుండా జరిగిందని చెప్పడంలో ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ప్రజలు కూడా గమనించాలి. రేవంత్ రెడ్డికి తెలియకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ అదే జరిగితే లా అండ్ ఆర్డర్ని మీ చేతుల్లో ఎందుకు పెట్టుకున్నారు? తెలీదు అన్నప్పుడు నాంపల్లి కోర్టు దగ్గర అన్ని వందల మంది పోలీస్ సెక్యూరిటీ ఎలా ఇవ్వగలిగారు మీకు మీ పర్మిషన్ లేకుండా? సో వీటన్నిటికి కారణాలు వెతుకుదాం, మంచి ఆన్సర్ని మీకు త్వరలోనే అందజేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.